వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం సత్తెనపల్లి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు సక్రమంగా యూరియా అందట్లేదని, యూరియా బస్తాల కోసం గంటల కొద్దీ లైన్లో నుంచుని అవస్థలు పడాల్సి వస్తుందని, రైతులు భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుధీర్ భార్గవరెడ్డి తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీ పార్టీ భరోసాగా ఉంటుందని అన్నారు. కార్యాలయంలో 9వ తారీఖు జరగబోయే ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించారు. నాయకులందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ కలగడం కారణం రైతుల కోసం మనం చేయబోయే పోరాటానికి ఒక పిలుపుయడానికి. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, ఎక్కడ చూసిన ప్రస్తుతానికి యూరియా కోసం రైతులు పెద్ద ఫీల్డ్ నిల్చున్నారు. మొన్న ఈ ముప్పాల మండలంలో చూస్తుంటే మొత్తం కనీసం 100 మంది అక్కడ ఫీల్డ్ నుంచి ఉన్నారు యూరియా కోసం. రీసెంట్ గా మనం చెప్తారు బట్టూరులో పొద్దున్న సండే క్యూ వచ్చిన తర్వాత టీకు కట్టేసి 2-3 కట్టేసి వయసుకు వచ్చాక గట్టలు లేవు అయిపోయి చెప్పారట. గట్టి కొంచెం పని ఆయన అడిగితే ఆఫీసర్ గారిని మీకు తెలుసు కదా, మీరు అడగద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అన్న మాట మాట్లాడారట. రైతుల దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ టీడీపీ అని డివిజన్ తీసుకొస్తుంటే ఇంకా ముందుకెళ్ళి ఇదంతే పోతుంది. మొన్న కూడలి వ్యవస్థలో నాయకులు సీఎం గారు చెప్పారంట, క్యాన్సర్ వ్యాధి వస్తుంది యూరియా వాడుతుంటే అందుకని యూరియా తగ్గిస్తారు. మీరేమో చాలా మంది అడుగుతారు, ఈ వైసీపీ రైతులు మాత్రమే అడుగుతారు యూరియా అని. వ్యవసాయం అనేది రైతులకు మనం నేర్పించాం కదా. ఇది ఏ సిస్టమ్ అయితే క్వాంటమ్ సిస్టమ్ కాదు, టెక్నాలజీ కాదు, మనం ఒక నేర్పించిన రైతులకి. వాళ్ళు జీవితకాలం చేసిన వ్యవసాయం అది. వాళ్ళకి మనం కొత్తగా వెళ్ళి నేర్పించేది ఏమి ఉండదు. వాళ్ళ మీద కూడా ఈ టెక్నాలజీలు ఎన్ని కొత్తగా నేర్పించాలనుకున్నారు. మరి రైతులకి వాళ్ళు 3 నెలలు కష్టపడి పంట వేసి తర్వాత వాళ్ళకి ఎక్కువ రేట్ వస్తుందో తెలియకుండా ఈ మధ్యలో ఏమన్నా వర్షాలు వచ్చి లేకపోతే ఏమన్నా వరదలు వచ్చినా, వర్షాలు గట్టిగా పడ్డా, గాలి గట్టిగా వచ్చినా ఆ పంట రాక చేతి రాక, లేకపోతే మొత్తం పంట చేతి వచ్చిన రేటు రాక ఈ 10 నెలలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గత 10 నెలలుగా ఏదో రకంగా రైతు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మీరు చూసింది మిర్చికి గిట్టుబడి లేదు, పత్తికి లేదు, దేనికి ఏ ఒక్కటి గిట్టుబడి అనేది కనిపించలేదు. పోయిన ప్రభుత్వంలో ఉన్న రేటుకి ఇప్పుడున్న రేటు చూసుకుంటే, గవర్నమెంట్ ఉన్న రేటు చూసుకుంటే అందరికీ ఎంత వ్యత్యాసం తీసుకోవాలి. పోయిన గవర్నమెంట్ లో ప్రతి ఊర్లో ఏ ఊరికి ఆ ఊరు